ఏప్రిల్ 28, 2025 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమంది వీడియోలు చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఇది మదనపల్లి మార్కెట్ స్టాక్ కేజీ మండి పక్కన 2-3 మండీలు ఈ పక్క కవర్ చేసి ఉంటాను. ఈరోజు కేజీ మండికి అలాగే సిఎంహెచ్కి తర్వాత ఆ లైన్ టీవీఎస్కి పర్లేదు బాగానే వచ్చినాయి. సో ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే ఒక 2-3 మండీలకి మాత్రం పర్లేదు దిగుమతులు బాగా వచ్చాయి ఈరోజు వచ్చేసి. సో ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే ఒక 3 మండీల దాకా దిగుమతి బాగానే వచ్చింది. తద్ద మండీలన్నిటికీ నేట్లాగే ఉంది. ఒక 3-4 మండీలు మినహాయించినట్టే తద్ద మండీలన్నిటికీ నేట్లాగే వచ్చింది. ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకున్నట్టే దిగుమతి స్వల్పంగా పెరిగిందని చెప్పొచ్చు. అలాగే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో కూడా దిగుమతి పెరిగింది. నేటితో పోల్చుకుంటే ఒక 4-5 మండీల దాకా దిగుమతి బాగా వచ్చింది. ఇక్కడ పీవీఎస్కి తీసుకున్న అలాగే జీపీఆర్ మండీకి తీసుకున్నా కూడా మదీనా అలాగే ఎన్ఎస్ఆర్ ఆ పక్క జేబీటీ అలాగే కొన్ని మండీలు బాగానే వచ్చిన దిగుమతి. ఓవరాల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్కి దిగుమతి పెరిగింది నేటితో పోల్చుకుంటే. సో నిన్న 250, 260 సూపర్ టాప్. నిన్ననే మాట్లాడుకున్నాం దిగుమతి పెరిగితే ఆటోమేటిక్గా ధర తగ్గచ్చా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఈరోజు నేటితో పోల్చుకుంటే దిగుమతి పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. మీకు లైవ్ వీడియోస్ ఇస్తాము, చాలామంది సపోర్ట్ చేయడం లేదు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మీకు అంటే ఈడ అమాస్కి పులానికి ఒకసారి వీడియో పెట్టి అట్లా అనుకోవద్దండి. సో రోజు వచ్చిండే స్టాక్ కాబట్టి స్టాక్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటే నేను కూడా ఎఫర్ట్స్ పెడతాను. రోజు వచ్చేలాగే ఉంటుంది కాబట్టి స్టాక్ మీకు కూడా వీడియోతో చూపించారు. ఈరోజు చూపించాను చూడండి. సో మీకు ఈ తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.